కూడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుడిచ్చిన సహాయము చేత ప్రభు యొక్క రక్తమును గూర్చి దేవుని వాక్యంలో మనం నడుద్దామండి. ముందే చెప్తున్నాను, ఈ దినము వర్తమానము మీతో పంచుకున్నటకు అనర్హుడను. వాస్తవంగా ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తిని మీ ముందుకు తీసుకురాగలిగేటువంటి విషయంలో చాలా బలహీనుడను. కానీ పూర్ణమైన విశ్వాసము దేవుని ఆత్మ యందు ఉంచి మీతో మాట్లాడడానికి ఈ సంగతులతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ప్రియమైన వాళ్ళ, ముందైతే ఒక మాట చెప్పాలండి. సంఘం అయితే ప్రభు రాక కొరకు సిద్ధపడుతుంది. సంఘం అనగా ఇక్కడ ఉన్నదే కాదు, మొత్తం యూనివర్సల్గా మాట్లాడుతున్నమాట. ప్రభు రాక కొరకు సిద్ధపడుతున్నది. ప్రభు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తాడని కొంతమంది, ముందే వచ్చి తీసుకొని వెళ్తాడని కొంతమంది. సరే, ఎవరెవరు ఏది నమ్ముతున్నా ఒకటైతే నమ్ముతున్నారు, ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళి తండ్రి అయిన దేవునితో కూడా మమ్మలను కూర్చుండబెడతాడు. యుగ యుగములు మేము ఆయనతో ఉంటామన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం మీద సంఘం కట్టబడుతూ ముందుకు సాగుతుంది. గొప్ప విషయము. కానీ ప్రభులో నడిచిన చాలా పూర్వపు సేవకులు చెప్పిన ఒక లోతైన మాట ఏమిటి అని అంటే, ప్రభు రాక కొరకు చాలా ఎదురు చూస్తుంది సంఘం, కానీ ప్రభు యొక్క రక్తం విషయంలో ఈరోజు సంఘం చాలా బలహీనంగా ఉందన్న మాట చెప్పినప్పుడు నిజం అనిపించిందండి. ఏ విషయంలో అనిపించింది అని అంటే, నాకంటే ముందు పుట్టిన వారు దేవుని నమ్మిన విశ్వాసం కావచ్చు, వారి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి ఇచ్చినటువంటి చోటు కావచ్చు, చాలా ఎక్కువ ఉండే. ప్రియమైన వాళ్ళారు, మనకు ఆదివారం మాత్రమే గుర్తు వచ్చేటువంటి తరానికి వచ్చేసాం మనం. ఇంకా ఆలోచించండి, ముందున్న తరం ఎలా రాబోతుందో. లాజిక్స్ మాట్లాడుతుందేమో అప్పుడు, చాలా లాజిక్లు మాట్లాడతారేమో. ఇక భయం అయితే అవుతుందండి. దుష్టుని బలమైన శోధన కూడా సంఘం ఎడలే ఉంది. అంటే ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తిని ఎరిగే విషయంలో ఒక రెండు సంగతుల్లో ఎప్పుడు విశ్వాసాన్ని దూరంగా ఉంచాలనేటువంటిది దాని ప్రయత్నం. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే లేఖనం స్థిరంగా ఒక మాట మాట్లాడింది. అది చూద్దాం. ముందుగా ప్రకటన గ్రంథంలోనికి మీరు వస్తే చాలా ముఖ్యమైన మాట. ప్రకటన గ్రంథము ముందున్న 65 పుస్తకాల్లో అస్సలు కనపడని మాట అండి వాస్తవానికి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఈ బుక్ అంతా అండి మనకు తెలుసు, ఈ బుక్ అంతా దుష్టుని మీద విజయం గురించి మాట్లాడిన పుస్తకం. మీరు ఏ అధ్యాయం ముట్టుకున్నా, ఏ కాన్సెప్ట్ను టచ్ చేసినా, అల్టిమేట్గా ఎండింగ్ ఎసెన్స్ ఏమిటి అని అంటే విక్టరీ ఓవర్ ఈవిల్ అనమాట. దుష్టత్వం మీద దేవుని విజయమే కనపడుతుంది. చాలా విషయాలు మాట్లాడతాడు. అందులో ఒక విషయాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం చాలా స్థిరంగా. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనం 11 నేను చదువుతున్నాను చూడండి. 11 వారు ఎవరు అనంటే నిరంతరము మోపుతుందట అపవాదులన్నీ దేవుని ముందు సహోదరుల మీద. ఆ సహోదరులు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి దుష్టుణ్ణి, ఘట్ట సర్పమును, అపవాదిని, సాతానుని జయించి ఉన్నవారు, వారు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. మనం చదివిన ఈ లేఖనంలో కనపడుతున్న లోతైన మాట, ఎరగవలసిన నిత్య సత్యం ఏమిటి అని అంటే, దుష్టుని జయించే శక్తి దేన్ని ఆశ్రయిస్తే ఉందట అంటే ప్రభు యొక్క రక్తమును మనం ఆశ్రయిస్తే. ప్రియమైన వాళ్ళారా, ఇందాక మీతో అన్నాను, ఒక రెండు విషయాల్లో ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని దూరం పెడుతూనే ఉంది ప్రభు యొక్క రక్తం విషయంలో. ఏ విషయంలో అంటే, మొదటిది ప్రభు యొక్క రక్తము మన జీవితంలో ఎంత చేసిందనేది వాడు ఎరగకుండా ఉండాలి. రెండవది ఏమిటి అంటే, ఒకవేళ ఆ అవకాశం తీసుకొని కొంచెం ఎరిగాడు అనుకో, దాన్ని ఆశ్రయించకుండానన్నా ఉంచాలి. బహుశా మనం అన్యునిగా ఉండుంటే ఎరగని వంతులో నిలబడే వాళ్ళం. ఒకరోజు దేవుని మహాకార్యక్రమం మీకు నాకు దొరికింది, విశ్వసించేసాం, ప్రభు రక్తం కిందికి వచ్చేసాం, ఎరిగాము. ఎరిగిన తర్వాత ఇప్పటివరకు మనం నడుచుకుంటూ వస్తున్నాం కదా. మీరు చెప్పండి, ఆశ్రయించింది ఎంత? నేను ఆశ్రయించటం లేదని నాకు ఎక్కడ తెలుస్తుంది? దుష్టుడు మన జీవితంలోనికి తీసుకొచ్చేటువంటి శోధనలో మనం గెలుస్తున్నామా పడిపోతున్నామా అన్న చోటే మనకు తెలిసిపోతుంది. మార్కు సువార్తలో కూడా ఒక సందర్భం జరుగుతుంది. ప్రభు రూపాంతరం కొండ మీదకి పేతురు, యోహాను వాళ్ళని పట్టుకొని వెళ్తాడు, యాకోబుని. కొంతమంది అక్కడ ఉండిపోతారు. ఒక తండ్రి తన కుమారునికి స్వస్థపరచమని శిష్యుల దగ్గర తీసుకొని వస్తారండి. ఎంత ట్రై చేసినా శిష్యులు స్వస్థపరచలేకపోతారు. తర్వాత ప్రభు దిగొచ్చిన తర్వాత శిష్యులను గద్దించిన తర్వాత ఆ కుమారుణ్ణి స్వస్థపరుస్తాడండి. చాలా బాధపడతారు శిష్యులు. ఆ తర్వాత వచ్చి ప్రభుని అడుగుతారు, ప్రభు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది? ఆ రోజుకి ఇంకా ప్రభువు తన రక్తమును పరిపూర్ణంగా చిందించలేదు గనక, సిలువలో ఆయన
చివరి అంటే ఆ ఘట్టము నెరవేరలేదు కనుక అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటి అంటే, ఇలాంటిది వదిలిపోవుట దేనివల్ల సాధ్యమో తెలుసా? ప్రార్థన వలన, ఉపవాసం వలనను. మళ్ళీ అది రిపీట్ అవ్వదండి. కానీ ముందుకు వచ్చేసిన తర్వాత, ప్రభు శిలువ మరణం జరిగిపోయిన తర్వాత, ప్రభు రక్తం మన నిమిత్తం చెందింపబడిన తర్వాత ఇప్పుడు స్థిరంగా కనపడుతున్న మాట ఏంటంటే, దుష్టుని జయించుటకు చెబుతున్నాడు. ప్రభు యొక్క రక్తమును బట్టి వారు జయించిన వారు. అక్కడే ఒక స్పష్టమైన వెలుగు మన మీద ఉదయించాలి ప్రియమైన వాళ్ళ. ప్రభు రక్తము నన్ను పాపముల నుంచి విమోచించింది, నా పాపములన్నీ కడిగి పరిశుద్ధిని చేసిందని నమ్మాం, బాగుంది. కానీ ఆశ్రయించి ఆ తర్వాత మన జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు జయించడంలో మనం వెనుకబడ్డాం. ఎందుకనంటే మనం పెరిగినటువంటి స్కూల్ అలాంటిది లేండి. అది కూడా ఒకటి ఒప్పుకోవాలి. మనం పెరిగిన స్కూల్ కూడా అలాంటిదే. పాత నిబంధనలు కూడా చాలా స్కూల్స్ ఉండేనటండి. ప్రవక్తల శిష్యులకు స్కూల్స్ ఉండేనట. పలానా స్కూల్ నుంచి బయటకు వచ్చాడంటే ఇలాంటి వాడని ఒక ఐడెంటిటీ ఉండేదటండి వాళ్ళకి. ప్రవక్తల దగ్గర నుంచి మొదలయ్యి శాస్త్రులు పరిసయ్యుల దగ్గర కనపడుతుందంట ఆ స్కూల్. అందుకనే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆ ఫ్రేజ్ వాడారు. ఏమన్నారంటే అంటే వాళ్ళ ప్రభు బోధ విని, అంటే విద్య లేని వాళ్ళకు ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఒకరు, ఇంకొకరేమో ఈయన వడ్లవాణి కుమారుడు కదా, లోకం పుట్టినది మొదలుకొని మరుగైనవి ఎలా మాట్లాడగలడు, ఎందుకు ఈ టాక్? మన స్కూల్లో ఏ స్కూల్లో కూడా చదివినట్టు లేరుగా వీళ్ళు. ఏ రిలీజియస్ కోర్స్ ఫినిష్ చేశారని ఏమీ చేయలేదు. సో ఇప్పుడు ఏంటి, ఉంటే అమాయకంగా మూర్ఖంగా ఉండాలి, కానీ ఇంత పాండిత్యంతో ఎలా ఉంటారు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం కూడా అలాంటి ఒక స్కూల్లో పెరిగేసామండి. అలాంటిది ఒక నొచ్చుకునే మాట చెప్పనా, నొచ్చుకోవాల్సింది ఈ మాట. నిజంగా ఒక టైంలో మనం బాగా క్రిటిసైజ్ చేసింది యేసు రక్తమే జయమన్న పదాన్ని బాగా చేసాం కదా. నిజమే ప్రియమైన వాళ్ళు, రిగ్రెట్ అవ్వాలి. చేసిన తప్పుకు ఒప్పుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఈరోజు మనం దాటేయచ్చుకండి, రేపు దేవుడు అసలు క్షమించాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఒక లేఖన జీవితం కింద నుంచి బయటకు వచ్చేసామంటే తెలియకుండానే వదిలేసామండి మనం. దుష్టుని కూడా చాలా ఆనందకరమైన విషయం ఇది. రైట్ పాత్రలోనే ఉంది గుంపంతా. రేపటి రోజు నీ బంచంతా ఎక్కడ నిలబడుతుంది, వచ్చి నాతోనే నిలబడుతుంది. ఎందుకంటే నన్ను జయించినోడు నాకు ఆపోజిట్ నిలబడతాడు. కానీ నా చేత ఓడిపోతున్నాడు యవ్వనవంతులు నిలబడతాడంటే 21 ప్రకటనకు వచ్చేసరికి ఉంటుంది, పెద్ద బంచ్ ఆఫ్ పీపుల్ కనపడతారు, మనం కూడా జాయిన్ అయిపోతాం. అందుకోసం ఈరోజు కొంచెం మళ్ళీ మీ ముందుకు తీసుకురావాలన్నటువంటి ఆలోచన ప్రియమైన వాళ్ళ, ప్రభు యొక్క రక్తంను గురించి మనం చూసిన ఈ లేఖనంలో మన జీవితంలో లోతుగా ఎరగగలగాలి. ఆ ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయించి మన జీవితమును ప్రభులో కట్టుకునే వారంగా కూడా ఉండాలి. మనం ఈ రెండు సాగితేనే ఈ లేఖనంలో ఉన్న వారి వలె మనం ఉండగలము. రైట్, ఈరోజు ఈ వర్తమానం మాట్లాడడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ సందర్భమును ధ్యానిస్తున్నప్పుడు, డైలీ రీడింగ్లో వెళ్తున్నప్పుడు, ఒక రెఫరెన్స్ తగిలినప్పుడు దానికి సంబంధించి వెతుక్కుంటున్నాను ప్రియమైన వాళ్ళ. ఒక సేవకుని వర్తమానం విన్న తర్వాత మళ్ళీ కొత్తగా అనిపించిందండి, అరే నేను ఒకవైపు చాలా నేర్చుకున్నాను కదా ప్రభు రక్తం గురించి అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చి కూడా చూసినప్పుడు నా ఫీలింగ్స్, ఎస్పెషల్లీ ఈరోజుది ఫీలింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది ప్రియమైన వాళ్ళు. లిటరల్లీ అవి చాలా మనసుకు చాలా తృప్తి అనిపించిందండి, ఇంత గొప్పదా దేవుంది అని. ఈ వీక్లో బాగా రిపీటెడ్గా నేను రివైజ్ చేసుకున్నటువంటి ఒక రిఫరెన్స్ ఉందండి, అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండం, ముందుగా ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన వాళ్ళ. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ఈ లేఖనం ఎందుకో తెలియదండి, ఆల్మోస్ట్ చాలాసార్లు నాకు ఈ మంత్లో టచ్ అయింది. నా రీడింగ్ పోర్షన్లో కావచ్చు, నేను ఎక్సర్సైజ్గా పెట్టుకున్నటువంటి సెర్మన్స్లో, సేవకుల నోట కూడా నాకు కూడా తెలియదు ఇంత రిపీటెడ్గా ఎందుకు వచ్చిందో, కానీ చాలా తృప్తి అనిపించింది నా మాట. ఇంతకాలం నేను పెద్దగా నోటీస్ చేయలేదు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ఇంతకుముందు కూడా చూపించాను, ఈరోజు మళ్ళీ చూపిస్తున్నాను. 8వ వాక్యం నేను చదువుతున్నాను ముందుగా. ఒక విధంగా 7, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు, సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని ఆ గుంపుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎందుకు తీసుకొస్తున్నానంటే, మనకు కూడా వర్తించే మాట ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం ఎందుకున్నాము అనంటే, ఆయన ప్రేమించాడు కనుక మనం పుట్టామండి, అంతే. మనం అంటే కనపడుతున్న ఈ సమస్త సృష్టి అంతా మనల్ని ప్రేమించాడు కనుకనే దాన్ని అంతటిని ఏర్పాటు చేశాడండి దేవుడు. అదొకటి మైండ్లో పెట్టుకుందాం. ఇంకొకటి కూడా ఏం ముందు పెట్టుకోవాలి అని అంటే, ఏముందని ఇంత ప్రయారిటీ మనిషికి, ఇంత ఆధిక్యత ఎందుకు, ఏముందని మనలో? ఏమీ లేదు, ఒప్పుకోవాల్సిందే. కానీ ఒకే ఒక కారణం చెప్పాలి ఇక్కడ, కేవలం దేవుడు ప్రేమించాడు కనుక, అంతేనండి. దానికి కారణాలు కావచ్చు, కొలమానాలు కావచ్చు, ఏమి లేవు ప్రియమైన వాళ్ళారా, లేవు, అంతే.
ఎందుకంటే తర్వాత దేవుడు పరిచయం చేసినటువంటి ఆయన అగాపే ప్రేమ అంటుంటారు కదా, ఆ ప్రేమను కూడా దేవుడు ఇచ్చే విషయంగానే పరిచయం చేశాడు తప్ప తీసుకున్న విషయంగా ఎక్కడ కూడా పరిచయం చేయలేదండి బైబిల్లో. ఎక్కడ చేయలేదు దేవుడు, అసలు ఇచ్చే దగ్గర నుంచే. సో ముందు ఈ మాట మీ హృదయంలో పెట్టాలనుకుంటున్నా ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ఉన్నామండి. అయితే ఈరోజు వర్తమానం పట్టుకురావడంలో ఉద్దేశం ఏంటంటే, ఎంత ప్రేమించాడో ఈరోజు సందర్భంతోనే కొంచెం బోధపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఎంత ప్రేమించాడో ప్రభు మిమ్మల్ని నన్ను కొంచెం తెలుసుకోవాలండి అప్పుడప్పుడు. ఎందుకంటే మనకు తెలియని విషయం కాదు కానీ మర్చిపోయిన విషయం అవుతుంది రాను. సో అందుకోసం మళ్ళీ ఈరోజు రివైండ్ కూడా చేసుకుందాం. ఎంత ప్రేమించాడు ప్రభు. ఒక ఉపమానం దగ్గర నుంచి మొదలు పెడదామండి. రండి. ప్రభు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థం కావాలంటే, ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి త్యాగం మనకు తెలిస్తేనే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఈ ఉపమానాల దగ్గర నుంచి కొన్ని లేఖనాల్లో మనం సాగుదాం. అగ్రి ఉన్న కాంటెక్స్ట్ వేరేది, ఒప్పుకుంటున్నానది ముందే. కాకపోతే ఈరోజు నా వర్తమానానికి సంబంధించినట్టుగా కొంచెం దాన్ని మార్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది మీ మైండ్లో పెట్టుకోండి. లేదు మొత్తం రివర్స్ టీచ్ చేసిండు, ఇది అందుకోసం కాదు కదా, అందుకోసం కాదని నాకు కూడా తెలుసు. కాకపోతే ఈరోజు వర్తమానానికి చాలా ముఖ్యమైనటువంటి భాగాలుగా అవి తోచాయి కనుక మీ ముందుకు తీసుకొస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యంలో ఉన్నటువంటి ఉపమానం చదువుకుందాం, 45వ వాక్యంలో ఉన్నటువంటి ఉపమానాన్ని చదువుకుందాం. ఈ రెండు పారబుల్స్ ఓకే, ఎటంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఉపమానం కనుక ఒక్కొక్క పర్స్పెక్టివ్లో కనపడుతుంది చూసే విధానాన్ని బట్టి. రాజ్యం విధానంలో చూస్తే ఇంకోలా వస్తుంది, ప్రభు చెప్తున్న యాక్చువల్ టీచింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ తండ్రి అయిన దేవుని ప్రేమను పరిచయం చేయడానికి మాట్లాడుతున్నాను కనుక ఇంకొక వైపు నుంచి చూపిస్తున్నాను అంతే. ముందైతే చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నాడు 44లో. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇది ఒక ఉపమానం. రెండోది, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడాల్సింది అందులో ఉన్న ధనం గురించి కాదు, కొన్నటువంటి ముత్యం యొక్క విలువ గురించి కాదు. ఆ రెండు మాట్లాడినప్పుడు కింగ్డమ్ కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది దేని గురించి అని అంటే, ఆ కొన్న వ్యక్తిని గురించి, ఆ కొన్న వర్తకుని గురించి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ఉపమానం ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి ఒక పొలంలో ధనం ఉందని చూశాడట, ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాడట, వెళ్ళి తనకున్నదంతయో అమ్మి దాన్ని కొనుక్కున్నాడట. రెండోది ఏమిటి అంటే, ఒక వర్తకుడు ఉన్నాడు, యాత్రికుడు కాదు, మనలాంటి కామన్ పర్సన్ అంతకన్నా కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మనమైతే ఈజీగా మోసపోతామండి. ముత్యమును మీరు గుర్తుపట్టగలరు అనుకుంటున్నారా? పోల్స్ ఇప్పుడు ఒరిజినల్ మన వల్ల కాదండి. ఏమో మనం ఎలాంటివి కొంటున్నామో తెలియదు, కొంచెం కష్టమే. ఏది ప్లాస్టిక్కో ఏది ఒరిజినలో కొంచెం చెప్పడం కష్టమే. కానీ వర్తకుడు మోసపోవడం అనేది కష్టం అండి, ఇంపాసిబుల్ కూడా కొన్నిసార్లు. మోసపోయేటోడైతే ఎందుకు వర్తకుడు అవుతాడు చెప్పండి, అమ్మేటోడు ఎందుకు అవుతాడు? మోసపోయాం కనుక మనం కొనుక్కునేటోళ్ళం అయ్యాం అంతే. ఆ వ్యక్తి చూశాడట, ఒక ముత్యమును కనుగొన్నాడట, అతనికి ఏ విధంగానైనా సరే దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడట. సేమ్ ఆయన కూడా అదే రిపీట్ చేశాడు. తన దగ్గర ఉన్నదంతా తీసుకుని వెళ్ళి పెట్టి దాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈ రెండు ఉపమానాల ద్వారా మీ ముందుకు ఏం తీసుకురావాలనుకుంటున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఇద్దరి వలె ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన పట్ల మనకు ఇది ఒక డౌట్ రావాలి. ఇది చెప్పాలి, టైం వచ్చింది కనుక. మనం తక్కువగా వింటాం, బహుశా నేను కూడా ఫస్ట్ టైం ఇలా వినడం, బయట ఎప్పుడు వినలేదు. అసలు పొలంలో ఎందుకుంది ధనం? పొలంలో ఎందుకుంది అని అంటే, మనకు ఇక్కడ అలవాటు లేని పని, మనం వచ్చిన తరం కూడా ఇప్పుడు మనం పెద్దగా చేయని పని. కానీ బాగా పురాతన రోజుల్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఇది బాగా కనపడేదట. దోచుకునే వారు వస్తున్నారు అని అంటే వారి సొత్తంతా దాచుకోవడానికి ఇక ఏం చేయాలన్నది ఏదో ఒక స్థలంలో దాన్ని భద్రపరచుకునే వాళ్ళటండి. వాళ్ళు ఒకవేళ మా ఇంటిని ధ్వంసం చేసినా పెద్దగా ఏం దొరకదు కదా, అట్లీస్ట్ వాళ్ళు ఉన్నవి పాడు చేసిపోయినా ఈ సొత్తుతో మళ్ళీ తర్వాత మేము కొనుక్కొని బతకగలం అన్న ఉద్దేశంతో ఎవరికి తెలియకుండా ఉండడానికి ఎక్కడో దాచిపెట్టేవారట. అలాంటిది అనుకోండి ఇది కూడా. ఒకసారి ఇమాజిన్ చేద్దాం ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని. ఏమి ఇమాజిన్ చేద్దామంటే, ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తుండగానే సంభవ్ అది షైన్ అయ్యో లేకపోతే కాలుకు తగిలో ఏదో రకంగా ఒక చోట ఒక నిధిగా లేకపోతే పెద్ద సొత్తుగా దాయబడింది అన్నది ఒక విషయం అతనికి
తెలిసింది కదా అని వెంటనే తీసుకున్నాడు అనుకో, అతను అయిపోతుంది అనుకుంటున్నారా? అవ్వదు. ఎందుకు? పొలం ఇంకొకంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నిధి మన సొంతం కావాలంటే ముందు పొలం మన సొంతం కావాలి, అంతే. లేదు సీరియస్గా నాకే కనపడింది నాదే అంటే, నీకు కనపడింది కనుక నీది కాదు, ఇది ఎవరి స్థలంలో ఉంది కనుక వాళ్ళది అంటుంది గవర్నమెంట్, అంతే కదా. అంతే. కంటి కనపడిందంత నాదే అంటే కుదరదు ప్రియమైన వాళ్ళారా. వెళ్ళి ఆలోచించుకున్న దాంట్లో అతనికి ఏం బాధపడింది అని అంటే, మొత్తం అమ్ముకుంటే కానీ దాన్ని కొనలేను. వాస్తవానికి దానికి అంత వెలుందని కాదు, అంత వర్దీ ల్యాండ్ అని కాదు అది. కానీ ఇప్పుడు అది ఆ యజమాని మనకు అమ్మాలంటే చేయాలి కదా. నేను కూడా చర్చ్లో ఒక అన్నని అడుగుతూ ఉండే, అతను పనిచేస్తున్న బాసుకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయంటే నేను అడుగుతున్నాను మొన్ననే, ఇన్ని ప్రాపర్టీస్లో వాళ్ళకి అమ్మాలనే మన ఇంటెన్షన్ ఉంటుందా అంటే, ధర ఎంతున్నా కూడా అమ్మాలనే ఇంటెన్షన్ ఉండదటండి వాళ్ళకి. అది ఫస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గర. ఇక టెంప్టింగ్ ప్రైస్ ఒకటి ఉంటుంది కదా, ఇక జీవితంలో ఊహించలేనంత దీనికి వెల పెడుతున్నామని తెలియగానే ఇక పోతే పోయిందిలే, జీవితంలో ఇలాంటిది మళ్ళీ వస్తుందో రాదని వాళ్ళు కన్విన్స్ అయితే అప్పుడు అమ్ముతారు. అలాంటి ఒక ప్రైస్ పట్టుకెళ్ళాలనుకున్నాడట ఆ వ్యక్తి. ఒకసారి మీరు ఆలోచించండి, ఒకసారి ఊహించుకుందాం. ఇదే విషయం ఇంట్లో వాళ్ళకో లేకపోతే తన కుటుంబానికో చెప్పాడు అనుకో, ఏది కొందాం అనుకుంటున్నావు? ఏంది అక్కడ అసలు పండకుండా బంజర భూమిగా అక్కడ పడిపోయినటువంటి ఆ మూలకున్న ఆ భూమే, నువ్వేమైనా పిచ్చా? ఎందుకో నీకున్నది అమ్మి, ఇల్లు అమ్మి, నీ బంగారం అమ్మి, వస్తువులు అమ్మి, ఇంకో దగ్గర నుంచి పట్టుకొచ్చి ఇదంతా మూట కట్టుకొని ఎందుకు అది కొనాలనుకుంటున్నావు? ఏముంది అందులో అంతా? ఏముంది అందులో అంతా? మేబీ అక్కడున్న మాటలో కుటుంబానికి చెప్పాను కూడా లేదండి. ఏమనుంది? దాచిపెట్టి. చాలా పెద్ద టాస్క్ తెలుసా. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, దేవునిలో నడిచిన వృద్ధ సేవకులు అనే మాట ఏమిటి అంటే, చాలా వరకు అటండి వాళ్ళ జీవితంలో ప్రభుతో ఉన్న అనుభవాలు భార్యతో కూడా పంచుకోకుండా వాళ్ళ జీవితంలో నిలబడ్డ సందర్భాలు ఉన్నాయటండి భక్తులలో. మోస్ట్ ఛాలెంజింగ్ అండి. నేను కూడా ఏమనుకున్నాను, షారాకు చెప్పి తీసుకుపోయాడు అనుకున్నాను కొండ మీదకి చాలా సంవత్సరాలు. చెప్పలేదటండి. నిజంగా ఎలా ఉండుండొచ్చు ఆ సంఘర్షణ. ఏం సంగతి, ఎక్కడికో సడన్గా తీసుకుపోతున్నావు అని అడుగుండొచ్చు. ఎందుకు, చాలా వెయిటింగ్ తర్వాత పుట్టిన కొడుకు కదా, వదలలేదు. ఈవెన్ మీకు తెలుసా, ఆ కొండ దిగి వచ్చిన తర్వాత అబ్రాహ్మణ్ ఒక దగ్గర ఆగిపోయాడు, కానీ ఇసాకు వచ్చేసాడు తల్లి దగ్గరికే. తల్లితోనే ఉన్నాడు ఆయన. అంత అటాచ్మెంట్, అంత బాండింగ్. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒబీడియన్స్ కూడా నాకు చాలా ఛాలెంజ్ చేసేది అంటే, నాన్న తీసుకుపోతున్నాడు, ఏదో సస్పీషియస్గా ఉందమ్మా నన్ను ఎందుకు తీసుకుపోతాను అంటున్నాడని ఏమి కూడా చెప్పొచ్చినోడు కూడా కాదు ఇసాకు. అసలు బాండింగే వేరండి బైబిల్లో ఉన్నటువంటి పేరెంట్స్. అది దట్టు భక్తులుగా ఉన్న వాళ్ళ జీవితంలో చూస్తుంటే చాలా లోతుగా అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గృహ కూడికలప్పుడు ఇప్పుడు మీ గృహాలను దర్శిస్తున్నప్పుడు చూస్తుండగానే మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారండి. చూస్తుండగానే పెద్దోళ్ళు అయిపోతున్నారు. దయచేసి ఏ విలువల మీద వాళ్ళని కడతామనుకుంటున్నారో ఆలోచించుకోండి ప్రియమైన వాళ్ళారు. మీరు ఏ విలువల మీద వాళ్ళని కట్టాలనుకుంటున్నారో ఆలోచించుకోండి. తెలిసిపోతున్నాయండి అండి వాళ్ళకి తెలిసిపోతున్నాయి. వాళ్ళ చిన్నోళ్ళు, ఇది వాళ్ళకి ఎక్కువైపోతుంది, వీళ్ళు గ్రహించరు. మన అభిప్రాయం మాత్రమే. లోకం నుంచి నేర్చుకునే విషయంలో అలాంటి అరమరికలు ఏం లేవు వాళ్ళకి. ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నారండి అన్నిటినీ. మీరు నేనేమన్నా అడాప్ట్ చేయాల్సింది ఉంటుంది అని అంటే, మీ జీవితంలో నా జీవితంలో తండ్రి యొక్క బోధలోను శిక్షలోను పెంచాల్సిందే ప్రియమైన వాళ్ళరా. మనం అటు బాగా స్లో డౌన్ అవుతున్నాం. లోకంలో ఉన్నటువంటి కీడంతా చాలా వేగంగా వాళ్ళకు అతుక్కపోతుందండి. మేబీ మన ముందు చూపించకపోవచ్చు, ఒప్పుకుంటాను నేను కూడా, మన ముందు చూపించకపోవచ్చు, కానీ బయట చేస్తుంటే మనం మార్చాల్సిందేనండి, అంతే. ఇంకా ఈ వ్యక్తి అది కనపడగానే అది దాచిపెట్టాడట, వెళ్ళి కొనుక్కున్నాడట. కొనుక్కోగానే అది సొంతం అయిపోగానే సంతోషంతో దాన్ని తీసేసుకున్నాడటండి. దానికి చెల్లించిన వెల ఎంత చెప్పండి? ఆ పొలంలో ఆ దాచబడిన ధనమును పొందుకోవడానికి ఆ వ్యక్తి చెల్లించిన వెల ఎంత? తనకు కలిగి ఉన్నదంతయు. ఆ పదం రాయబడింది అలానే, కలిగి ఉన్నదంతయు. రెండో వ్యక్తి, ఇతను కూడా ఒక ముత్యాన్ని చూశాడు. చూడగానే చాలా బాగా నచ్చింది ఇతనికి. ఎంత నచ్చింది అని అంటే, ఇది కాకపోతే ఇంకోటి ఉంటుందిలే, ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్లో కొందానులే అనుకోలేదటండి అతను. ఒక బిజినెస్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఏమండి, ఇది ఒకవేళ నేను తప్పు చెప్తే అన్నీ నన్ను కరెక్ట్ చేయాలి, ఆ ఫీల్డ్లో ఉన్నాడు కనుక. ఏమండి, ఒక కన్స్యూమర్గా కొనుక్కునేవాడి పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుందండి వస్తువు పట్ల, దాన్ని అమ్మే యజమాని పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుందండి. అంత తొందరగా ఎలా చెప్పాలి మీతో,
కన్విన్స్ అవ్వరండి, అంత తొందరగా ఒక అగ్రిమెంట్కి రారు. ఒక వస్తువును కొనే విషయంలో అంత తొందరగా మళ్ళీ ఏం ఫూల్ అవ్వరండి వాళ్ళు. ఎందుకంటే ఆ బిజినెస్, ఆ పనిలో ఉండి 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 అనుభవం వచ్చేసింది కదా వాళ్ళకి. వాళ్ళ మైండ్లో 100 రన్ అవుతాయండి ఆ టైంకి. ఇప్పుడు ఇది కనపడిందంటే దీనికంటే అప్డేటెడ్ వస్తుందనో, లేకపోతే దీనికన్నా బెస్ట్ ఉంటుందనో, లేకపోతే దీనికన్నా లో ప్రైస్తో ఉంటుందనో, ఎన్నో ఉంటాయి వాళ్ళ మైండ్లో. మన ఆరాటం ఎలా ఉంటుంది? మంది చాలా కొద్దిగానే ఉంటుందండి. మన మనసు పడ్డాం కనుక ఇప్పుడు ఆ కోరిక, ఆ కుతి తీర్చుకోవాలన్న ఆరాటం ఉంటుంది తప్ప రెండోది ఆలోచించాం పెద్దగా మనం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వర్తకుని పర్స్పెక్టివ్లో కొంచెం చూడాలండి ఆయన నేచర్ని. అక్కడ ముత్యం చూడగానే ఆయన డిసైడ్ అయిపోయాడటండి. అతను కూడా కలిగి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనుక్కోవాలనుకున్నాడు అని అంటే అంత విలువైందా? ఆ ముత్యం అంత విలువైందా? ఇతను కూడా అనుకుంటున్న ఆలోచన ఏమిటంటే, తనకు కలిగి ఉన్నదంతయు అమ్మి దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ 2 ఉపమానాలు ఈరోజు నేను ఎటు టర్న్ చేద్దాం అనుకుంటున్నాను సేవకుల ఉపదేశమును బట్టి. ఏంటంటే, దయచేసి వినండి ప్రియమైన వాళ్ళారా. ఒప్పుకోవడానికి హార్ష్గా ఉన్న, మనకు అన్డైజెస్టివ్ థింగ్గా ఉన్న ట్రూత్ దేవుని వైపు నుంచి. ఆ దాచబడిన పొలంలో ఉన్న ధనము మీరే, నేనే. ఆ అమూల్యమైన ముత్యము మీరే, నేనేనండి. ఇంత ధైర్యం ఏంటి, ఇంత గొప్పలో అని చెప్పడానికి ఏంటంటే, ధైర్యం ఏం కాదు ప్రియమైన వాళ్ళారా. మిమ్ములను నన్ను సొంతం చేసుకొనుటకు తన కుమారుడు వెచ్చించిన వెల ఎంత బైబిల్ ప్రకారం అంటే, తనకు కలిగి ఉన్నదంతయు. ఊరికేం చెప్పటం లేదండి ఈ మాట. మళ్ళీ చెప్తున్నాను, ఊరికే ఏదో మీరు వినాలి, నాకు 1 గంట టైం దొరికింది కనుక చెప్పాలని చెప్తున్న మాట కాదు ఇది. నిజంగా ప్రియమైన, ఇది మన హృదయంలో భద్రం చేసుకొని బతకవలసినటువంటి మాట. ఎంత పే చేశాడు అనంటే ప్రభు, తనకు కలిగి ఉన్నదంతయు. ఈవెన్ ఈ ఉపమానాల్లో కూడా ముందున్న ఉపమానాలను చెప్తాడు. లోకము పొలము అన్నాడు తెలుసా. గురుగులు గోధుమల ఉపమానంలో అడుగుతారు కదా, అడిగినప్పుడు లోకము పొలం అన్నాడు. ఈ పొలంలో ఉన్నటువంటి దాచబడిన ధనంగా ఎవరు కనపడ్డారు ఒకరోజు ప్రభువు కంటే? మీరు, నేనే ప్రియమైన వాళ్ళారా. నా వంతప్పుడు నేను, మీ వంతప్పుడు మీరు. కానీ మిమ్ములను నన్ను సొంతం చేసుకొనుటకు ఈ ప్రభువు చెల్లించిన వెల ఎంత అంటే, తనకు కలిగి ఉన్నదంతయో. పేతురు గారు రాసిన పత్రికలోనికి మీరు వస్తే ఇంకొంచెం లోతుగా చూడడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అక్కడి నుంచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. రైట్, దీనికి ముందు ఒక రిఫరెన్స్ యాడ్ చేసుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. క్లియర్ స్టేట్మెంట్ అక్కడ. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఈ బిల్డింగ్ అయితే కాదు, మనందరికీ తెలుసు సంఘం అంటే ఎవరో, మీరు, నేనే. సేమ్ వర్డ్ చూడండి, అక్కడ చదువుకొని వచ్చాం కదా, ఆ వర్తకుడు, ఆ పొలం కొన్న వ్యక్తి, సేమ్ అదే ట్రేడింగ్ లాంగ్వేజ్. సంపాదించుకున్నాడట. దేన్ని బట్టి? తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన సంఘము. అండ్ ఈ రిఫరెన్స్ విషయంలో కూడా నేను కొంతకాలం డిసెప్షన్లో ఉన్నానండి. అది మీతో చెప్పాలి, ఎందుకంటే సమయం వచ్చినప్పుడు చెప్పబోతే ఆ తర్వాత మీరు కూడా అఫెండ్ అవుతారు. ఏంటి అని అంటే, మనకు ఒక విధంగా రాయబడి ఉందండి. మనకేం రాయబడి ఉంది? మొదలు పెట్టడం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అన్న నెంబర్ వేసి కింద ఏం రాశారు? ప్రభు అని రాసేశారు. సో పెద్ద ఆర్గ్యుమెంట్ ఉందండి దీని మీద. ఏం ఆర్గ్యుమెంట్ అంటే, ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని ఆదిమ ప్రతులలో చెప్పలేదు కనుక మనం ఈ రిఫరెన్స్ని ఇలా లిటరల్గా మనం తీసుకోకూడదు, ఇది ఇంకోలా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉండేది అని కొంతమంది తెర మీదకి వచ్చారు. ఓకే, నేను అగ్రి చేస్తాను ప్రియమైన. ఏది అగ్రి చేస్తాను అంటే, ఆదిమ ప్రతుల్లో ఏముందో లేదో నాకు తెలియదండి. సరే, వాళ్ళు చూసి వచ్చారు కనుక హ్యాపీ. కానీ సమస్య ఏమొచ్చింది అని అంటే, ఈ రెఫరెన్స్లో తర్జుమా లోపం ఉందనేసరికి అసలు ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం మర్చిపోయానండి నేను. నిజం, అలాంటి జరుగుతుంది. ఇది మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? బాగా జాగ్రత్తగా వినండి ప్రియమైన. మనం ప్రభువును వెంబడిస్తున్న ఈ విశ్వాస ప్రయాణంలో అండి, ఇది ఇలా ఉంది, ఇది ఇలా లేదు, ఇది ఇలా ఉంటే బాగుండన్నటువంటి మాటలు మీ చెవికి చేరినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. అది మిమ్మల్ని మరింత దేవునికి అతికించే మాట అయిందా తీసుకోండి. దేవునికే మిమ్మల్ని దూరం చేసే మాట అయింది అనుకోండి, దూరం పెట్టండి ముందు ఆ బోధని, ఆ వ్యక్తిని, అలాంటి పద్ధతిని. ఏం ప్రయోజనం చెప్పండి? ఇంత శ్రేష్టమైన మాటల కింద నుంచి మనం బయటకు వచ్చినటువంటి ఆ అవగాహన ఏం ప్రయోజనము? ఎంత లోతుగా మాట్లాడుతుంది అన్నమాట అంటే, దేవుడే తన స్వరక్తంనిచ్చి మనల్ని సంపాదించుకున్నాడట. గుర్తుండాలి ప్రియమైన. ఎందుకు గుర్తుండాలంటున్నాను అని అంటే, ఇది ఎక్కడ మనకు తగులుతుంది అని అంటే, మనం ఇతరులను ట్రీట్ చేసే దగ్గర ఇది ఉపయోగపడుతుందండి ఈ మాట.
సంవత్సరం అంతా పోగు చేసి అనుకుందాం ఒక 5 లక్షలు పెట్టి ఏదో కొన్నారు ఇంట్లోకి. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్, నా ట్రీట్మెంట్? అబ్బో సూపర్. ఏమన్నా ఉంటుందా? పానం ఇలా ఇలా ఆడిపోతుందండి. సరే మీరందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది, కొంతమంది చేయవచ్చు. కొత్తగా కారు కొన్నారనుకోండి, గీత పడుతుంటుంది కదండి, భలే ఉంటుంది మనసులో. చూసుకుంటాం ఒకసారి ముందు, అప్పుడప్పుడు అనిపిస్తుందండి కారు సూట్ ఎందుకు తిరుగుతున్నాడు ఈయన అని. ఇప్పుడు చూసుకోవాలి దాన్ని. నేనే మీ మనసు నేనేం తప్పు పడటం లేదు. ఆ విలువ ఆ ప్రైస్ పెట్టినప్పుడు మీ మనసు కోరుకుంటుంది, మీకు కాదన్ను. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఈరోజు దేవుడు సంపాదించుకున్న తన ప్రజల విలువ ఎంత అంటే సాక్షాత్తు దేవుని రక్తం ప్రియమైన వాళ్ళరా ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నామండి. తెలుసుకోకముందు నడుచుకోవచ్చు కొన్ని విధాలుగా, మనం తెలిసిన తర్వాతనైతే ఆలోచించాలి కదా ప్రియమైన వాళ్ళరా. తొందరపడి అనొద్దండి, తొందరపడి డిఫేమ్ చేయొద్దు, తొందరపడి వాళ్ళని నిరుత్సాహం కూడా పరచవద్దు. మనం వాళ్ళ గురించి చెడు చెప్పకూడదు, వాళ్ళకు కీడు జరగాలని యోచించకూడదు. ఎందుకంటే ఒక విలువైన వస్తువును మనం చూస్తున్న మనసు మనకు ఉంది కదా. నిన్న కొన్న కారు ఈరోజే మొత్తం దానికి అదే బ్రేక్ డౌన్ అవ్వాలని ఏం కోరుకుంటారా? ఇంకా 10 ఏళ్ళైనా ఇట్లే కొత్తగా ఉండాలని కోరుకుంటామండి కదా. ఎస్, మరి ఎందుకు? దేవుడు తన స్వరక్తంతో సంపాదించుకున్న వారి పట్ల ఇలాంటి వ్యక్తిత్వం. ఎందుకంటే ఈ లేఖనంలో ఉన్న సత్యం మిమ్మల్ని నన్ను పట్టుకోలేదు ఇప్పటి వరకు. సంఘంలో ఉన్న వారి విలువ ఎంత అనంటే యేసుక్రీస్తు రక్తము ప్రియమైన వాళ్ళారా. ఇంత విలువైన వారిని చూడవలసిన ధోరణే మారిపోవాలి మనలో. ఇప్పుడు రండి, పేతురు గారు రాసిన మొదటి అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి అధ్యాయం 18 నుంచి చాలా లోతుగా రాయబడినటువంటి మాటలు ఇక్కడ మనం చూడగలం ప్రియమైన వాళ్ళారా. లిటరల్గా ఇక్కడ మనం చూడబోతున్న మాటలు ఏం కనపడుతుంది అంటే ఒక విధంగా విలువే రాయబడి ఉందండి వాస్తవానికి. 18 నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పదం ఉంది చూడండి, మనకు తెలుసు అంటున్నాడు. చెప్పండి, ఫీల్ అయ్యామా అలా? అందుకోసమే అప్పుడప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ చక్కగా వచ్చు అంటే వికీపీడియాలో చదవండి. ఇంగ్లీష్ ఏం అర్థం కావటం లేదంటే అట్లీస్ట్ క్రిస్టియన్ బుక్ స్టాల్స్లోకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కొంతమంది బుక్స్ తెచ్చుకోండి ప్రియమైన వాళ్ళారా. భక్తుల జీవితాల్లో ఇలాంటి నడవడికను మనం చూడగలమండి. వాళ్ళ సాక్రిఫైజెస్లో, వాళ్ళు వదులుకున్న ఉద్యోగాల్లో కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి లెగసీలు ఉంటాయిగా, పితరుల నుంచి వచ్చేటువంటి ఆస్తుపాస్తులను వదులుకునే దగ్గర కావచ్చు, లేకపోతే వాటన్నింటినీ పనంగా పెట్టి దేవుని పరిచర్య కోసం వాళ్ళు వ్యయపరిచిన ఆ ఘట్టాలు చదువుతున్నప్పుడు ఇంతగా ఎందుకు పెట్టగలిగారంటే ఈ మాట పట్టుకున్నారు కనుకనే. అసలు మమ్మల్ని విమోచించిన ప్రభు యొక్క వెల ఎంత అనంటే ఈ వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులు ఏమాత్రం కూడా సరితూగనంత ఉన్నతమైన దాంతో నన్ను విమోచించాడు. ఇవి నేను వదులుకోవచ్చు. మీరు ఎరుగురు కదా అంటున్నాడు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, ఎరుగుతున్నామా ఇంత లోతుగా? ఎరిగేటట్టుగా బోధించడం లేదంటే నన్ను కూడా క్షమించమని కోరుతున్నాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఇంతగా ఎరిగేటట్టుగా మమ్మల్ని బోధలోకి నడిపించానన్న ప్రార్థన కూడా మనం ఉండాలి కదా మన జీవితంలో. ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్న మాటల్లో రెండవ మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే 20వ వాక్యం ఒకసారి చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీ అందరి నుంచి ఆన్సర్ నాకు తెలుసు, ఎందుకంటే నా ఆన్సరే మీ ఆన్సర్. ఆ విషయంలో ఒక పని మొదలు పెట్టారు మీరు, మీ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టారు, పైసలు పెట్టారు, మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రైమ్ పీరియడ్ పెట్టారు, చాలా కష్టపడ్డారు, నిద్ర లేకుండా ఆకలి దప్పులతో చాలా చాలా ఎఫర్ట్తో ఒక పని చేశారు. దాని రిజల్ట్ ఏంటంటే డిజాస్టర్ అనుకుందాం. ఓ 2 ఏళ్ళో లేకపోతే ఒక సంవత్సరమో 3 సంవత్సరాలు ఇంత టైం పట్టింది. ఇక రెండో ఆలోచన ఏం పెట్టుకోలేదు మీరు. సరే ఏదైతే మీ గురి ఎలా ఉందంటే బిగినింగ్ అప్పుడు నేను నమ్ముతున్నాను ఇది ఇంత నేను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ స్థాయికి ఇది చేరుకుంటుంది, లేకపోతే నాకు అంత రిజల్ట్ ఇస్తుందని ఒక గురి పెట్టుకొని ఇక డే అండ్ నైట్ కష్టపడ్డారు. 3 ఏళ్ళ తర్వాత మీకు ఏం తెలిసింది అని అంటే డిజాస్టర్. ప్రయాసం పోయింది, పెట్టిన ధనము పోయింది, అదంతా నెరవేరకపోగా చివరికి ఇంకొంచెం అప్పు మన మీద పడ్డదనుకోండి, అనుకుందాం జస్ట్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి చెప్తున్నాను. మీరు మొదలుపెట్టే రోజే దాని ఎండింగ్ ఇది అని మీకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తాం? జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తాం? అసలు మొదలే పెట్టాం కదా. అస్సలు
ఒరే ఏం కాదు ఏం కాదు, ఎంత పాజిటివ్. నాకు తెలిసిపోయిందిరా బాబు, దీని ముగింపు ఏంటో తెలుసా? నాశనం అంతే. ఇది కాకుండా ఇంకేదైనా చేసుకుంటాను. తెలుగులో సామెత ఉంటుంది, బతుకుంటే బల్సాకైనా తింటాను కానీ అంటుంటారు ఒక మాట. అదన్నా చేసి బతుకుతాను కానీ దీన్ని మొదలు పెట్టను. ఎందుకంటే అయిపోయింది, ఇది నేను ఎంత చేసినా అక్కడికే చేరుకుంటుంది. ఎందుకు ఈ చిన్న భాగం చెప్పాను అంటే, మనం పుట్టించక మునిపే మనం ఏ డిజాస్టర్ భూమి మీద నిలబెడతామో దేవునికి తెలుసు ప్రియమైన వాళ్ళ. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడట. అంత వ్యత్యాసం అంటే దేవునికి మనకి. మీకు నాకేంటి అని అంటే, ఇది అనుకున్నట్టుగా జరగలేదంటే ఆపేయాలంతే. అందుకోసం ఒక సేవకుడు చాలాసార్లు చెప్తున్న మాట ఏముంటుంటాడంటే, ఒకవేళ దేవుని సీట్లో నేనే ఉండుంటే ఆయన చెప్పే మాట, ముందు భూమి మీద ఎవరిని చంపుతానంటే నన్ను నేనే చంపేసుకుంటానంటాడండి ఆయన. ఆయన అన్నమాట మీకు అర్థమైందో లేదో నాకు కూడా సరిగ్గా చెప్పరాలేదట్టుంది. నా జీవన విధానమును, నా నిర్ణయాలు, నా ఆలోచనలు, నేను చేసేటివి, యోచించేటివి, చెప్పేటివి ఒకటి ఉందిగా ఆరా మన చుట్టూ. ఇలాంటి వ్యక్తిగా నేనే ఉండి, ఒకవేళ నేనే దేవుని సింహాసనం మీద ఉంటే, రైట్ నౌ నేనే ఉంటే ఫస్ట్ నేనే చంపేస్తాను అన్నీ. కానీ దేవుడు సింహాసనం మీద కూర్చున్న దేవుడు మనలాంటి వాడు గడగనగానే మీరు నేను ఇప్పటివరకు బతుకున్నాం ప్రియమైన వాళ్ళారా. నిజము అది ఆలోచించాలి మనం. ఎవ్వరం కూడా బ్రతుకులో యోగ్యులు కాదండి. ఈ సృష్టిలో ఏ జీవము కూడా బతకడానికి యోగ్యత లేనిదండి. నోవా గారితో అన్నాడు కదా ఒకే ఒక మాట, సమస్త జీవరాశులను తీసేస్తాను నేను అంతే. ఇంకా ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత కిందకు వచ్చిన మాట, నోవావు దేవుని వలన దయ పొందిన వాడాయను. కానీ నోవాకు ముందే ఉందో తెలుసా అని దేవుని ఇంటెన్షన్, ఎరైజ్ అంతే. ఇంకా మొత్తం సమస్తమును తీసివేయాలన్న ఆలోచనే. ఇది ఎప్పుడు చెప్పండి? ఏదో చేసిన తర్వాత అనుకుంటున్నారా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రియమైన వాళ్ళారా. మేబీ సేవకుని కన్వర్జేషన్ చెప్పొచ్చేమో ఇక్కడ మాట్లాడుకుంటున్నారట ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఇది మన ప్రణాళిక, ఇది చేద్దాం. నీ పోలిక చొప్పున నీ స్వరూపమందు చాలామందిని నేను సృష్టిస్తాను. మరి భవిష్యత్తుని ఎరిగిన వారు కదా. ఈ డిస్కషన్ పెట్టగానే వెంటనే వాళ్ళు చూడగలుగుతున్నారు, బిగినింగ్ టు ఎండింగ్ వరకు చూడగలరు కదా. మన మనుషులను సృష్టించి భూమి మీద పెట్టగానే మనిషి అవిధేయతను బట్టి, గర్వమును బట్టి పాపంలో పడిపోతాడు, మరణం తెచ్చుకుంటాడు. మరి ఏం చేద్దాం? అప్పుడు యేసుక్రీస్తు వారి రిప్లై ఇలా ఉండేనట, ఓ అలా అయితే నేను వారిని మరలా నీ కొరకు సంపాదించడానికే నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళని సంపాదించాలి అని అంటే నీ ప్రాణము చివరి వరకు నువ్వు పెట్టాలి. నీ కలిగి ఉన్న సమస్తమును నువ్వు వ్యయపరిచితే తప్ప వాళ్ళని సంపాదించుకోలేవు. నేను వెళ్తాను. అయినా యెషయా 6లో ఉన్నటువంటి ఒకలాంటి పారాఫ్రేజ్ ప్రియమైన వాళ్ళ, అది అక్కడ అదే కనపడుతుంది. మా నిమిత్తం నేను వెళ్తాను. అతన్ని తీసుకురావడం అంటే ఏదో ఇలా తీసుకొచ్చేయడం కాదు. నీకు కలిగి ఉన్న సమస్తమును నువ్వు వ్యయపరిస్తేనే అతన్ని సంపాదించుకోగలవు. అవునా? అయితే వ్యయపరుస్తాను. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏ విషయం పెట్టి అడుగుతున్నానంటే, నేను కూడా దీనికి లోపరుచుకుంటున్నానండి ఈ తప్పుకు. దేవుడు మన నుంచి ఒకటి కోరుకోవచ్చండి. దేవుడు అనేసి సంఘానికి ఇది కావాలను, వీళ్ళకి ఇది చేయండి, లేకపోతే సంఘంలో ఇది చేస్తున్నాం మీ సహాయం తీసుకురమ్మను. మీరు చెప్పండి, ఏం ఆలోచిస్తాం మనం? నా 100కు వాళ్ళు వర్తేనా? నా 1000కి వాళ్ళు వర్తేనా? ఒకసారి ఆలోచించండి. మనం వర్తా? చెప్పండి, మనం వర్తా? ఎంత వ్యయపరచాలి అంటే ప్రభు అంటున్నమాట, తండ్రి అయిన దేవుడు చెప్పుండొచ్చు, నీ సమస్తమును నువ్వు చెల్లిస్తే తప్ప సంపాదించలేవు. నా సమస్తమా? అవును. ఎంత సమస్తం అండి? దేవునితో సమానముగా ఉన్నటువంటి భాగ్యమును వదులుకున్న దగ్గర నుంచి మరణమును చూసి నరకము యొక్క శిక్షను ఆయన రుచి చూచేంతగా వేపరుచుకున్నటువంటిది అవేళ. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అనంటే, ఒక శ్రేష్టమైన రక్తము కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మనము లోకంలో బతుకుతున్నాం ప్రియమైన వాళ్ళారా. సండే క్రిస్టియన్స్ అవుతున్నామండి అంతే. అంటే ఇది కొంచెం మిమ్మల్ని విమర్శ చేస్తున్నట్టుగానే ఉంది నా మాట, నేను ఒప్పుకుంటాను. కానీ ఇది దైవ విమర్శగా తీసుకోండి ప్లీజ్. పేతురు గారు రాస్తున్న మాటలు ఇప్పుడు జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్దామండి. 18 నుంచి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 18 నుంచి అంటున్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన తెచ్చుకునేటట్టుగా అన్నాడా? అన్నమాట విడిచిపెట్టునట్టుగా. ఇక చాలు మన పూర్వపు వైఖరి, మన ప్రాచీన స్వభావంలో మీరు నేను నడుచుకున్నటువంటి వైఖరి మనతో ఉంది. అది మనతో ఉండగానే
అది మనతో ఉండగానే ప్రభు ఏం చేశాడట అంటే, వెండి బంగారముల వంటి క్షయమైన వాటితో మనల్ని విమోచించలేదటండి. విమోచన అంటే ఒక విధంగా తిరిగి వెనక్కు కొనుక్కొచ్చుటండి, బ్రాడ్ బ్యాక్ అంటుంటారు ఒక విధంగా. లేకపోతే ఒక దగ్గర నుంచి విడిపించి స్వతంత్రులు చేయట. ఎక్కడున్నాం దీనికి ముందు? ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మళ్ళొద్దాం ఇక్కడికి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్లీజ్ ఇక్కడికి వస్తే మీరు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి చూడండి. 16, 17 వాక్యాలు చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో. చాయిస్ ఎవరిదటండి? చదివిన మాటల్లో చాయిస్ ఎవరిది? మనది. మళ్ళీ చూడండి, చాయిస్ మనది. ఇక్కడ మీరు దేనికి అప్పగించుకుందరో, అది చావు నిమిత్తముగా పాపముకే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? అండి, అక్కడ స్టేట్మెంట్ అదే, మీరు ఎరుగుతారు కదా. ఇక్కడ స్టేట్మెంట్ అదే. నిజంగానే తెలుసుకున్నట్టుగానే నడుచుకుంటున్నామా మనం? నాకు తెలిసిపోయిందండి క్రిస్టియన్ వాల్యూ ఇది అని నడుచుకుంటున్నాం. అలాగా నాకు తెలిసిపోయిందండి క్రిస్టియన్ వాల్యూ ఇది అని. ఇది చేయొద్దన్నాడు, నేను చేయను. అంత ఈజీ ఏమి అవ్వదండి, ఒప్పుకుంటాను నేను. చాలా ఫైట్ ఉంటుంది. కానీ ఆ ఫైట్ అంతా మన ప్రేయర్లోనే ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అక్కడే ఈరోజు ఏడవబడచ్చు, కానీ దానికి సంబంధించిన ఒక నలిగిన మనసుతో దేవుని సన్నిధిపై గోజాడుకోవాలి కదా. ఇది నా వైఫల్యము, ఇది నా లొంగిపోయిన స్థితి, నేను ఆకర్షింపబడింది దీనికి, లేకపోతే నేను ఈడవబడింది దీనికి, నేను ప్రేమించింది దీని నుంచి విడిపించు దేవా, నా శక్తి సరిపోవటం లేదు. ఒక విధంగా అండి, ఇంత పోరాటంతో కూడిన ప్రార్థన కనుమరుగవుతుంది ప్రియమైన వాళ్ళారా. వ్యక్తిగతంగా నేను ఎవ్రీడే చేయమని నేను చెప్పనండి దీన్ని, కానీ ఒక్కరోజు ఒకసారి అనిపించినప్పుడు దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ఒకరిల్లి చెప్పుకోవాలి కదా మన బలహీనతని. నిజమండి. బహుశా మన శరీరం కొంచెం నలిగిన స్థితిలో ఉంటే అలాంటి విచారంతో కూడిన ప్రార్థన బయటకు వస్తుందేమో. నలిగిన స్థితి అంటే మేబీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్న ఫాస్టింగ్ కూడా ఉండొచ్చు. సంఘపద్రి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు కదా, ఒక్క పూట కూడా మేము పస్తులు ఉండకుండా మమ్మల్ని. వండర్ఫుల్, నిజమే. అబండెన్స్ వచ్చేసింది ఈరోజు మన దగ్గరికి, సమృద్ధి వచ్చేసింది. అయ్యో మీరు అసలు ఫాస్టింగ్ చేయటం లేదని నేను మిమ్మల్ని విమర్శ చేయటం లేదు, కానీ చేస్తున్న వారిని దేవుడు దీవించను గాక. కానీ నేను చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఏషావు లాంటి ఒక నడవడిక ఉంటుంది చూసారండి, అది చాలా బాధపడుతుందండి నన్ను చాలాసార్లు. ఎంత ఆయన లైఫ్ ఆయన బయోగ్రఫీలో మీకు కనపడేది, నాకు కనపడేది ఎంత చెప్పండి? ఒక్క పూట అంతే. ఎంత పోయిందో తెలుసా? ఇటర్నిటీ పోయిందటండి. మనం ఎంత సింపుల్గా జ్యేష్ఠత్వం అక్కడితో కాదండి, లిటరల్గా ఇటర్నిటీ పోయింది అతనికి. ఎంత ఒక్క పూటకి డిజాస్టర్ ఇంత ఉంటుందా? దాన్ని రివర్స్ చేసి ఆలోచించండి. దానికి రివర్స్, ఒక్క పూట దేవునితో మనల్ని అంతే బలంగా కలుపుతుంది ప్రియమైన వాళ్ళారా. చేంజెస్ ఉన్నాయి కదా, అందుకోసం వదిలేసామండి మనం కొన్ని. మన శరీరము నలిగిన స్థితిలోనికి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుకునేటువంటి మనసును విడిచి చాలా దూరం పరిగెత్తిపోయాం. చాలా లెంథీ అవుతుంది ఆ మాటలకు సంబంధించి నేను చూస్తే, కానీ ఏజ్కేల్ గ్రంథంలో ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా సొదొమ గొమొర్రాలో అంత వ్యభిచారం ఉండడానికి అంటే గర్వం ఉందటండి, నిర్విచారమైనటువంటి సుఖస్థితి ఉందట, ధనం ఉందట, వీటితో నుండి కడుపు నిండిన స్థితి, వీటితో ఇక అది ఎంత చేయగలిగిందో అంత చేయగలిగింది. మేబీ మనం ఉన్న తరం వీటన్నిటికీ సరిపోద్దండి. ఈరోజు ఉన్నటువంటి ఈ కంఫర్ట్ లైఫ్ని బట్టి అందరికీ ఉందండి. ఒక గర్వం ఉంది, చదువును బట్టి, అందాన్ని బట్టి, మన దగ్గర ఉన్న వస్తువులను బట్టి కొంచెం ప్రైడే ఫీల్ అవుతున్నాం మనం. వీళ్ళని ఎందుకు గెలవాలి, వీళ్ళని ఎందుకు ముట్టుకోవాలి, లేకపోతే వీళ్ళతో ఎందుకు కూర్చోవాలి, సంథింగ్ అది ఉంది. ఈటింగ్ దగ్గర కూడా అంటే ఎన్ని ప్రయారిటీస్ చెప్పండి, బోల్డ్ అండ్ వచ్చేసాయి మనకి ఇంటిది సహించని దినాల్లోకి వచ్చేసామండి ఈ రోజుల్లో. బయటిది ఇంకొకటి నిర్విచారమైనటువంటి సుఖస్థితి కలిగిందండి ఈరోజు. అప్పుడప్పుడు అంటుంటారు అంతే, ఇక్కడ ఉన్న చెంబు తీసి అక్కడ పెట్టినటువంటి తరం కనబడుతుందండి ఇప్పుడు. మేడ్స్ ఉన్నారు కదా, ఎస్, చాలా నవ్వొస్తుంది కూడా అప్పుడప్పుడు. ఈ పెడిక్యూర్ మెనిక్యూర్ ఉంది కదా, పాడవుతుంది. ఎక్కడ నిలబడ్డామండి మనం వచ్చి? మీరు ఎరుగుదురు కదా, మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుందరో దానికి దాసులుగా ఉందరని మీరు ఎరుగుదురుగా.
ఖచ్చితంగా వీటిలో నుంచి బయటకు వస్తేనే ప్రియమైన వాళ్ళ, లేకపోతే పితృపార్యంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనలోనే ఇంకా ఉండిపోతాం మనం. అందుక తన సమస్తమును వెలగా చెల్లించి మనల్ని సంపాదించుకున్నది ప్రభు. అదే పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చేయండి అక్కడికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. పితృపార్యంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ ఎందుకంటే అప్పుడు వాటికి దాసులుగా ఉన్నాం. ప్రభు మనల్ని విమోచించి తిరిగి వెనక్కు కొనుక్కొచ్చుకున్నాడు. దేనికి? ఇప్పుడు నీతికి దాసులవుటకు, దైవ పరిశుద్ధతకు మనం దాసులుగా ఉండుటకు. నిజంగా దేవుని ఎడల ఆయన మనల్ని నిర్మించిన ఆ విలువలకు మనం దాసులుగా ఉండుటకు, క్రీస్తునందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు దాసులుగా ఉండుటకు తిరిగి మనల్ని కొన్నాడట ప్రియమైన వాళ్ళారా. ఆ కొన్నదానికి చెల్లించిన వెల గురించి రాస్తున్నప్పుడు వాడిన పదాలు అవి వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో కాదు. ఇది కొంచెం హార్ష్ స్టేట్మెంట్ అండి, బట్ నేను చెప్పబద్దుని. ఇది నా స్టేట్మెంట్ కూడా కాదు, ముందే చెప్తున్నాను. నిజంగా మనం క్రిస్టియన్గా అయ్యామనేది ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళు, ఈరోజు మన మనసులో ఇస్తున్నాం చూడండి, బంగారానికి వెండికి వెల అది తగ్గినప్పుడు. నిజమండి, ఇది నా స్టేట్మెంట్ కాదు, ముందు అడ్మిట్ చేసుకో. అంత చెప్పగలిగేంత పరిణతి స్థాయి, అంత శోధింపబడిన జీవితం ఇంకా నేను పొందుకోలేదు. కానీ నిజమండి, మన పర్స్పెక్టివ్ ఏంటి? ఈరోజు దేవుని కోసం వేపరచగలుగుతున్నామా? దేవుని పేరు మీద మూట కట్టుకోగలుగుతున్నామా? చర్చ్ గురించి మాట్లాడినప్పుడే ఆ మాట ఒకసారి మత్తయి సువార్త 16లోనికి రండి. ఫస్ట్ టైం చర్చ్ గురించి మాట్లాడింది అక్కడే ప్రభు. ఆ కాంటెక్స్ట్లో కింద ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఈ అధ్యాయం అనగానే సంఘమును గురించి మొట్టమొదటిసారిగా పరలోకం నుండి బయలుపరచబడింది ఇక్కడేనండి. అందులో చేరే వాళ్ళ పర్స్పెక్టివ్, లేకపోతే వాళ్ళ వైఖరి ఎలా ఉండాలో ప్రభు చెబుతున్న మాటలు చూస్తున్నప్పుడు లోతుగా ఉంటాయి. ఒక విధంగా పేతురు వైపు తిరిగి నా వెనక్కు వెళ్ళిపోమని 23లో చెప్పిన తర్వాత 24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 25. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట కంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏది సంపాదించుకోమంటున్నాడు, ఏది వదులుకోమంటున్నాడు చెప్పండి. ఏమంటే ప్రాణం పణంగా పెట్టి లోకమంతయు సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? మనం లోకాన్ని కూడా కట్టుకుంటున్నామని మీకు నాకు ఎలా తెలుస్తుంది? క్షయమైపోయినవి మన దగ్గర ఉన్నంటే లోకమేనండి, అంతే. మీరు చెప్పండి, అదే కదా లోకానుకున్న ఒకే ఒక పదంలో మీకు అబ్రివేట్ చేయమంటే క్షయమైపోయే స్థితి అండి. ఇందులో ఉన్న సమస్తము ఇవన్నీ క్షయమైపోయేటే. వీటిని మనం సంపాదించుకొని వీటి మీదనే కట్టుకుంటున్నాము, వీటిలోనే ఆనందిస్తున్నాము, వీటితోనే గొప్పగా మన హృదయంలో ఉల్లసిస్తున్నాము అని అంటే ఇంకా క్రిస్టియన్స్ అవ్వలే మనం. అవన్నట్టే ప్రియమైన వాళ్ళారు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా? దానికి సంబంధించి మనం చూసుకున్న ఉపమానాల్లో కనపడే ఆ వివరణ ప్రియమైన వాళ్ళ కలిగి ఉన్నదంతయు వెలగా చెల్లించున్నాడు ప్రభువు నిన్ను. అందుకోసమేనండి దేవుడు మనల్ని ఇంటెన్షన్తోనే కలిగించాడు తప్ప మనం యాక్సిడెంటల్గా ఏం లేవండి. మనము అంటే ఏ విధంగా మీతో చెప్పాలి, దీన్ని స్కిప్ కొడతానులే, నా మైండ్లో ఉన్నది, ఇది చెప్పినా కూడా కన్వే అవ్వదు మీకు. కానీ ముందైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని నన్ను ప్రత్యక్షంగా ప్రభువు ఎరిగి మనల్ని సంపాదించుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. మనం ఎవ్వరము కూడా అనాలోచనగానో లేకపోతే అవసరం లేకుండానో నిష్ప్రయోజనంగానో ఎవరూ అట్లేం దేవుని చేత కలిగింపబడలేదండి. స్థిరముగా ఈరోజు మనం గుర్తించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఇంత వెల చెల్లించి నన్ను కొనుక్కొని ఉన్నాడు కనుక నేను ఇప్పుడు ఆయనను గణపరచాలి. అందుకని 20 అంటున్నమాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపై నియమింపబడను కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. వ్యక్తిగతంగా చదువుకోగలిగితే మీ నిమిత్తం దగ్గర నా నిమిత్తం అన్న పదం ఇంకా అబ్సల్యూట్గా సెట్ అవుతుందండి. ఇంకా మనం ఇందాక చూసుకొచ్చిన 2వ ఉపమానంలో కూడా ఒక ముత్యము అంతే, ఆ గ్రహించిన ఒక్కడే ముత్యం అంతే. ఇంకా నా దేవుడు నన్ను ఇంత వెల పెట్టి కొనుక్కున్నాడని గ్రహించిన ఆ ఒక్కడే ముత్యం అండి, అంతే. ఈరోజు
యూనివర్సల్గా మమ్మల్ని అందరినీ అన్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళలో స్పందన ఏముండదు ప్రియమైన వాళ్ళ ఇక అంతే. నలుగురితో పాటు నేను అనుకున్నంతలో ఏ ప్రత్యేకత ఉండదండి. ఎగ్జాంపుల్ మీకు కావాలి అని అంటే 7,000 మంది నిలబడ్డారటండి ఏలియా టైంకి. కానీ దేవుడు మాత్రం ఎలాబరేటెడ్గా చెప్పింది ఎవరి గురించో తెలుసా? ఏలియా గురించి అంతే. 7,000 మంది ఆ 7,000 మంది ఒకే ఒపీనియన్తో ఒక గుంపుగా ఉన్నారు. కానీ యెజబెల్కి అగెయిన్స్ట్గా మాత్రం నిలబడి దేవుని తరపున కనపడింది మాత్రం ఏలియా గారు కనపడతారు. అందుకోసం ఆయన రోషం కలిగిన ప్రవక్త ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఆ మాట మీతో చెప్తున్నాను అంటే అలాంటి ఒక్క ముత్యం కావాలి ఆయనకి. గుర్తించగలుగుతున్నాం ఈరోజు మనం, వ్యక్తిగతంగా ఎరగలుగుతున్నాం. దయచేసి ఇవన్నీ వదిలేద్దామండి. ఏది లోకము, మన స్నేహితులు, బంధువులు, వాళ్ళు మన గురించి అనుకునేది, మనం సాగుతున్న ఈ విశ్వాస మార్గం గురించి వాళ్ళు నవ్వుకునేటివి, పిచ్చోళ్ళ వీళ్ళు ఏమన్నా, సమాజం అంతా ఒకవైపు ఎదుగుతున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, సంపాదిస్తున్నారు, పిల్లలంతా బాగా సెటిల్ అవుతున్నారు, ఇల్లులు కొనుక్కున్నారు. లోకం ఓకేనండి, అది ఉంటుంది. నేను దాన్ని మనసుకు తెచ్చుకొని ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళ. మనం దాన్ని వదిలితే కూర్చుందామండి దేవుని దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ క్షయమైన వాటి కొరకు బతికేవాడిని కాదు నేను. నన్ను విమోచించింది అంతకన్నా కాదు. మనకు తెలియని రిఫరెన్సా చెప్పండి? కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15:19 ఏం చెప్పింది? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల తర్వాత మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఇలాంటి స్టేజ్ కూడా ఇంకోటి ఉందా? మన కళ్ళ ఉంది మనిషి వేస్ట్ అనుకుంటున్నాను. ఇంకా వానికంటే డౌన్ స్టేజ్ ఏముందండి? ఏముందో తెలుసా? ఒక క్రిస్టియన్ లోకంతో బతుకుతాడు చూసాడా, వానికంటే కింది స్థాయి ఇది, వానికంటే కింది స్థాయి. ఒక విధంగా ఒక లవదోకియ సంఘం కంటే దిగజారిన స్థాయి. అప్పుడప్పుడు కొంచెం ఇది చెబితే దేవుడు నన్ను క్షమించాలి, మోస్ట్ ఛాలెంజింగే అండి. స్త్రీలు కనిన వారందరిలో అతను కనుడు. ఎంత పారాడాక్సో తెలుసా? చాలా పారాడాక్స్. అంత గొప్పోడు ఎంత లీస్ట్ అయిపోయాడట, ఆర్డినరీ పర్సన్ అని చెప్పబడుతున్నావు అనుకంటే కింది దిగాడట. ఇలాంటి స్టేజ్ ఒకటి ఉంటుందా? సాధారణంగా అంటే గనులలో ఎంచబడకుండా కామన్ పర్సన్ ఎంచబడిన కంటే కిందికి అవుతాడా? అలాంటి ఒక స్టేజ్ ఉంటుందా? ఉంటుంది ప్రియమైన. ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుడు మిమ్మును నన్ను నిలబెట్టిన విలువ మీద మనం బతకనప్పుడు ఆ విలువ నుంచి కింద పడిపోతున్న స్థాయి అదేనండి, ఇంకంతే. నిశ్చయము. ఒక నిర్ణయం చేయగలమా ప్రియమైన వాళ్ళారా మన మనసులో? ఏ నిర్ణయం అనంటే ఇంత వెలకు విలువ ఇవ్వగలమా మన జీవితంలో? ఒకసారి మీరే ఆలోచించండి. ఇందాక మనం చదువుకున్న ఉపమానాల్లో ఉన్నటువంటి ఆ పొలంగా ఉన్న ఆయన దగ్గర పోదాం. మనమే అవుదాం కొద్దిసేపు. ట్రావెల్ చేయండి కొద్దిసేపు మీరు ప్లీజ్. మీ ఇంటికి ఈరోజు మీ మనసులో తీసుకుని వెళ్ళండి. అనుకోండి మీకే తగిలింది, అది నాకే తగిలింది. మీకు నాకున్నది అంతా వ్యయపరిచాం, దాచిపెట్టాం. మరి అది అందులో ఉన్నది చెప్తే వాడు తీసుకుంటాడు కదా. దాచిపెట్టాం, కొనుక్కున్నాం. ఏం చేస్తాం? నా మనసు దాంతో ఏ విధంగా టై అవుతుంది? నేను దాన్ని ఆ తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తాను, దాంతో నన్ను నేను ఏ విధంగా నిర్మించుకుంటాను? వాటినట్టు అన్నీ పెట్టుకోండి. మీ సర్కమ్స్టాన్సెస్, మీ పరిస్థితులు అన్నీ పెట్టుకొని చూసుకోండి దాని చుట్టూ. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ. అంత వెల పెట్టి కొన్న ప్రభుని మన జీవితంలోనే తెచ్చుకొని ఇప్పుడు మన పరిస్థితులన్నీ ఆలోచించుకుందాం. మీతో అన్నాను కదా, ఒక విలువైన ముత్యం దొరికింది, దాంతో అన్నీ మారిపోయాయి. అన్నీ మారిపోయాయి. అప్పుడప్పుడు ఆక్షన్స్ అవుతుంటాయి కదండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది ప్రియమైన వాళ్ళు. చాలా పురాతనవి ఇంత వెల పెట్టుకున్నారు అని అంటే చాలా వింతగా అనిపిస్తుంది. అరే అసలు దాన్ని పొందుకున్నోడు, లేకపోతే దాన్ని ఇన్ని రోజులు కలిగి ఉన్నోడు ఇంట్లో వాతావరణం ఎలా ఉండినావు అసలు? ఎందుకంటే అంతింత రావండి. కొన్ని పెయింటింగ్స్ కావచ్చండి, లేకపోతే కొన్ని నగలు కొన్ని ఉంటాయి కదా, వాటిని కొన్న వెల చూస్తే మతిపోద్దండి. ఇంత వెల పెట్టి కొంటారా? నిజంగా అది కలిగి ఉన్న ఆ కుటుంబం, ఆ వ్యక్తిని మీరు ఒకసారి ఆలోచించండి, ఎలా ఉండొచ్చు వాతావరణం అతనిలో. అది కూడా క్షయమైపోయేదేనండి. అంతకంటే అమూల్యమైన రక్తము మన ముందుంది ప్రియమైన వాళ్ళారా. మన మనసుకి ఎంత తెచ్చుకుంటున్నాం అనేది మన భక్తికి కొలత. ప్రభు యొక్క రక్తమును మీ హృదయంలోనికి నా హృదయంలోనికి ఎంత తెచ్చుకుంటున్నాం మన భక్తి కొలత. వాడుకగా ఉందా? ఇంకంతేలేండి, ఇంకా అయిపోయాం, మన పని అయిపోయింది. ఇంకా ప్రభువుతో దినదినం నడుస్తున్న కొద్దీ ప్రభువుతో ఇంకా మన బంధం పెరుగుతుందా అర్థమవుతుంది మనకి. ఒకవైపు ఇది కూడా ఆలోచిద్దాం, అసలు ఇంత వెలపెట్టేందుకు కొన్నావు ప్రభు నన్ను? కొన్నిసార్లు అంటే మన ఊపిరి కూడా పట్టనంత, అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయండి లైఫ్లో. అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఇది జరగకపోతే బాగుండు కదా. ఎందుకంటే ఈ సఫికేటివ్ ఫీలింగ్ నేను చంపేస్తుంది. ఓకే, అలాంటివి మనం ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు అనుకుంటాను, మేబీ అయితే బెటర్లేండి. ఫ్యూచర్లో వస్తే ఇంకా బాగా అర్థమైంది మనకి. కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయండి.
ఎట్లా చెప్పాలి మీతో? అప్పుడప్పుడు అనిపిస్తుంది, న్యూస్ ఆర్టికల్స్లో వస్తాయి కదా, ఆ రోజట ఎందుకో ఆయన జోబులో 10 రూపాయలే ఉన్నాయట. ఏం చేద్దామని అనుకుంటే వాళ్ళ భార్య ఒత్తిడి చేసి మరి ఆ 10 రూపాయలతో లాటరీ కొనిచ్చిందట. ఆ మధ్య వచ్చింది, ఐ థింక్ 10 ఎంతో అంత. వాళ్ళ భార్య మాట మీద పెట్టి కొన్నాడటండి. ఐ థింక్ 1600 కోట్లు తగిలిందటండి. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉండొచ్చు? కొద్దిసేపు ఊపిరాడని స్థితి అది కదా ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇది కూడా మనకు ఊపిరాడని స్థితి అండి. అంత గొప్ప దేవాది దేవుడుగా ఉన్న ఆయన తన సమస్తమును వ్యయపరిచి నన్ను కొనుక్కోవడం ఏంటి? అసలు ఎందుకున్నాడు ఇంత వెలబెట్టి? ఏం చేయాలనుకున్నాడు నన్ను అసలు? అది ఒకవేళ మీ మనసు పడితే దాన్ని తీసుకుని వెళ్ళగలమా మనం మన హృదయంలో? తీతుకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే ఆ మాట మీ ప్రస్తావనకు తీసుకొస్తాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకు నాకు ఇష్టం ఇంత వెల? నన్ను ఎందుకు ఇంత పెట్టి సంపాదించుకోవాలి? సమస్తమును వదులుకొని, తండ్రితో సమానంగా ఉన్నదాన్ని వదులుకొని మన రూపంలోనికి వచ్చి నీతిమంతుడిగా బతికినప్పటికీ అనేకమైనటువంటి అవమానాలు, తిరస్కారాలు, ఒక విధంగా ఉమ్మివేతలు, పిడుగుద్దులు, శిలువ మరణం తర్వాత ఇంకొక లోకంలోనికి వెళ్ళిపోయి నరక శిక్షను భరించేంత ఇంతగా స్టెప్ బై స్టెప్ డౌన్ అవుతూ ఎందుకు పోవాలి ప్రభా? ఎందుకు నా కోసం ఇంత? తీతు పత్రికలో చాలా లోతైన మాట ఒకటి రాయబడింది ప్రియమైన వాళ్ళ. బహుశా అది ఏమోనండి, నా కంట్లకు కనపడినంత వెలుగుతో మీ కళ్ళు చూడగలుగుతాయి లేదో నాకు తెలియదు. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి జాగ్రత్తగా చూడండి. ముందే చెప్తున్నాను, ఇక్కడ ముందు 11 చదువుదాం చూడండి. 11 ఏమంటున్నాడంటే, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతతోనూ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఒక క్వశ్చన్ అడుగుతాను, పెద్దగా చదివేశాను కదా. ఇక్కడ టీచ్ చేస్తుంది ఎవరు చెప్పండి? బోధిస్తుందట. ఎవరు బోధిస్తుంది? ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి. కృప బోధిస్తుందట. తెలుసా? ఆ పదం ఉంది, అదే కదా. మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై దేవుని కృప బోధ చేస్తుందటండి. ఇది అందరూ వినలేరు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఇప్పుడు నేను చూపించేటువంటి లేకుండా మనం అందరం గ్రహించగలమని కూడా నేను అనుకోను. అలా నేను గ్రహించేసాను, నేను ఏదో మీ మీద సుప్రీంగా ఉన్నానని దయచేసి అనుకోకండి. ఒకవేళ దేవుడే ప్రత్యక్షమైతే మీకన్నా కింద ఉన్నానే చెప్తాడు, అందులో నాకు సందేహం లేదు. కానీ ఈ మాట కోసం నేను చెప్తున్న ముందు మాట ఏమిటి అని అంటే, ఈ మాటలో ఉన్నటువంటి ఈ తాత్పర్యము, ఈ భావం మన హృదయం పట్టాలి అంటే ఇక్కడ టీచ్ చేస్తుంది ఎవరటంటే, దేవుని కృప ప్రత్యక్షమై బోధిస్తుందట. ఎవరు వినగలరు అంటే బైబిల్ ఒకటే చెప్పిందండి, దీనులకు మాత్రమే ప్రియమైన వాళ్ళారా. బలహీనులకేనండి బోధ. క్రైస్తవ జీవితం కూడా బలహీనుల పిలుపు అండి, బలవంతుల పిలుపు అస్సలు కాదు. కానీ తరాలు మారాయి. ధనవంతులు, బలవంతులు, విజ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు సంఘంలోనికి వచ్చేసారండి. సంఘ ఆరాన్ని మార్చేశారు. నిజం. అందులో నేను కూడా ఒకనే. నా బలాన్ని పట్టుకొని వచ్చేసాను సంఘంలోనికి, నా తెలివిని పట్టుకొచ్చేసాను, నా బుద్ధిని, నా నిర్ణయాలను, నా గొప్పలను. ఎస్, ఎవరేం తక్కువ తినలేదు. తిలా పాపం తలా పిడిగడటండి ఒక మాట ఉంది, మనల్ని నేర్చుకున్నాను. అందరూ ఒక్కొక్క చేసాం, మొత్తం చర్చ్ విధానాన్ని మార్చేసాం ప్రియమైన వాళ్ళారా. గొడవలు తెచ్చాం, హక్కుల కోసం పోరాటాలు తెచ్చాం, తిరస్కారాలు తెచ్చాం. నిజంగా లోకము రాకూడని చోట్లోనికి లోకాన్ని తీసుకొచ్చి నింపేశాం. ఇంకేం అర్థమవుతుంది చెప్పండి దేవుని కృప బోధిస్తే? అందుకోసం రాస్తున్నాడు. ఎవరు బోధిస్తున్నారటంటే, ఇహలోక మాలిన్యమును వీటిని అట్టకుండా బతకాలన్నటువంటి బోధ చేస్తుంది ఎవరటంటే దేవుని కృప బోధిస్తుంది. ఇలా బోధిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? అసలు ఎవరి కోసం ప్రాణం పెట్టాడని చెప్తున్నాడు. కింద మాటల్లో ఉంది ప్రియమైన వాళ్ళు. 14 చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఒక్క పదమేనండి అందులో పెద్దగా చూడవలసింది, బ్లో అయి. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారంగా మనం బతకాలని మనల్ని ఇంత వెలపెట్టి ప్రభువు కొన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి ప్లీజ్. ఊరికెళ్ళేం మనం ప్రభుతో. మనకు దేవుడు అవసరం. ఖాళీ ఉంది నా జీవితంలో దేవుడు అనే పోర్షన్, ఏదో ఒక దాంతో నింపాలి కనుక ఈయన ఏదో బాగా దొరికాడు, ఈయన నింపేద్దాం అట్లా వచ్చిన వాళ్ళు ఏం కాదండి. ఉద్దేశం ఉంది దేవునికి. ఒకవేళ
లోకంలో ఉన్నటువంటి అందరూ దేవీ దేవతల వలె మన దేవుడు కూడా నడుచుకొని ఉంటే ఈరోజు ఉద్దేశం ఉందని చెప్పాల్సిన మాట అవసరం లేదు. ఎందుకంటే కీర్తనలు చదువుతున్నప్పుడు ఒక మాట ఎలా ఉంటుందంటే, నేను మీ కొరకు చేసినట్టుగా ఏ లోకం అంటే ఏ జనుల మధ్య కూడా ఏ దేవుడు కూడా ఏ కార్యములు చేయలేదని లిటరల్ విట్నెస్ ఇస్తాడండి కీర్తనలో. అది రిఫరెన్స్ ఇప్పుడు సడన్గా నేను చూపించలేను, కానీ ఆ మాట చదివినప్పుడు ఎంత కొత్తగా అనిపించింది అని అంటే, అదేంటి ఇవన్నీ వాళ్ళు చేసినవి కావని చెప్పేశాడు నిజదేవుడు. ఏమండి, ఏమీ చెయ్యని దేవుడు ఒక పర్పస్ కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నమ్మాల్సిన పని అసలు లేదండి మనకి. ఏమి చేయను నువ్వే నాకెందుకు చెప్తావు? ఉదాహరణకండి, మీ తల్లిదండ్రులు ఉన్నారు, ఒరే నీ పట్ల నాకు ఈ ఉద్దేశం ఉందరా అని చెప్పాడు అనుకోండి, ఒకలా ఒబే అవుతాడండి. దారిన పోయే దానిలాగా నేను మీ ఇంట్లోకి వచ్చి వాడిని పట్టుకొని నీ పట్ల నాకు ఈ ఉద్దేశం ఉందరా అంటే వాడు కింది మీద చూసి నువ్వు ఓడో ఇంతకంటాడు. ఎందుకు? నువ్వు నా కోసం ఏం చేసినావు? అసలు కన్నవా, పెంచినవా, కష్టపడ్డవా, ఖర్చు పెట్టినవా? ఏంటి నువ్వు చేసింది? ఎస్ పో అంటాడు అంతే. ఇంకా సేమ్ అండి. ఒకవేళ మన దేవుడు ఏమీ చేయని దేవుడుగా ఉండి నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నడుచుకోవాలి, నీ పట్ల నా ఉద్దేశం ఇది ఎంత చెప్పాడు అనుకోండి, మనం కూడా ఎగదిగా చూద్దామండి, ఎవరు నువ్వు అసలు అందాం. కానీ అలా లేదు ప్రియమైన వాళ్ళరా. తన సమస్తమును మన కొరకు వ్యయపరిచి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఉద్దేశం ఏమిటంటే, మీరు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మీరు బతకాలని నేను మీ కొరకు నన్ను నేను అర్పించుకున్నాను. ఈవెన్ ఇక్కడే కదండి, ఎఫెసీలో కూడా రక్షణ దగ్గర అదే కదా చెప్పింది. అది కూడా చూద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కోర్ పర్పస్ మనకు కనపడుతుంది కదా సాల్వేషన్ దగ్గర. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని చెప్పిన కాంటెక్స్ట్లోనే ఎండింగ్ ఏంటో తెలుసా? 10వ వాక్యం చదువుదాం ఇప్పుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంకేం కావాలి ప్రియమైన వాళ్ళారు? ఎందుకు నా కోసం ఎందుకు ఇంత వేళ, ఎందుకు నా కొరకు ఇదంతా చేసావు ప్రభు అంటే, ప్రభు చెప్పే మాట ఒకటే ఉందండి, మీరు సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఈ క్రియలు చేయాలని. ఏంటి మనం చదివిన పని? వర్క్స్ అనటం లేదండి, యాక్ట్స్ అంటున్నాడు ఆయన. పనులు అనటం లేదు, క్రియలు అంటున్నాడు. ఒక సంఘం నడిపిస్తాను, సంఘంలో బోధిస్తాను, పరిచర్య చేస్తాను, లేకపోతే స్వార్థ సభలో పెడతాను, ధనాన్ని తీసుకొని వస్తాను, లేకపోతే నలుగురిని నడిపిస్తాను, లేకపోతే ఏదైనా లోట్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను. ఇవన్నీ పనులు, క్రియలు కావు. క్రియలు నాలో నేను చేసుకునేటివి. నిజం. ఒకప్పుడు సత్క్రియలు అనగానే ఆ యారాలు దాంట్లో చూసాను, నన్ను ఏం మార్చుకోలేదండి. నన్ను మార్చుకోకుండా నన్ను నాతోనే దాచుకొని మీ కళ్ళ ముందు కనబడేటప్పుడు ఈయన ఎంత రిలీజియస్ పర్సన్, ఈయన ఎంత దేవునికి డెడికేటెడ్గా ఉంటాడు, అబ్బా మాట్లాడితే ఎంత బాగా మాట్లాడతాడు, ఏదైనా చేస్తే ఎంత బాగా చేస్తాడు, ఏదైనా చెప్తే ఎంత బాగా, అలా చూపించుకున్నాను. ఎందుకంటే అది నా వీక్నెస్కి ఉండాలని పనులు చేశానంతే. దేవుడు నా కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలలో ఒక్కటి కూడా ఆ రోజు చేసినవి కావవి. సేవకుల మాటలు చెప్పాలంటే చెత్త అంతే, ట్రాష్. కానీ ఏది సత్క్రియ అంటే, ప్రభు నోటి మాటను బట్టి మన జీవితమును మనం కట్టుకుంటాం చూసారండి, టాప్ టు బాటం మార్చుకుంటాం చూసారా, అవి కావాలి ప్రియమైన వాళ్ళ. వాటి కొరకే ప్రభు మనల్ని సంపాదించుకున్నది, వాటి కొరకే. వాటి కొరకే, ఇంకేం లేదా పర్పస్ అంటే? ఏం లేదని చెప్తుంది కదా. నన్ను లోకంలో గొప్పను కావద్దంటావా? అది అడగడానికి అసలు అవకాశం కూడా లేదండి. మీరే మెచ్యూర్ అయ్యారనుకోండి, అంటే పెద్దోళ్ళు పరిణతి వచ్చిందనుకోండి, ఏం చేయాలో ఏం చేయొద్దో ఒకరిని అడుగుతామా పోయి? మనం చేసుకుంటామండి. ఏది మనకు మేలు, ఏది మనకు కీడు, ఏది మంచి, ఏది చెడు, దేవుడు అక్కడ నిలబెడతాడు ప్రియమైన వాళ్ళ. అక్కడ నిలబడడానికి నడవలసిన మొదటి అడుగులు ఏమిటి అంటే, మన జీవితం మార్చుకుందామండి దేవుని మాటను బట్టి. ఇవి తప్పిపోకూడదండి, తప్పిపోకూడదు. లేఖనం గుర్తుంటుంది కదా, ఏ లేఖనము? నాశనపుత్రుడు తప్ప దేవుడు నాకు అప్పగించిన వారిలో నేను ఎవరిని కోల్పోలేదు అంటాడు, పోగొట్టుకోలేదట ప్రభు. నిజం, మీరు చెప్పండి, ఎంత సెక్యూర్ హ్యాండ్స్లో ఉన్నాం. నాకు ఈ చేయొద్దు, ఈ చేతిలో బతకడం వద్దని నేను పక్కకి వెళ్ళిపోతాను అని అంటే లోక సంబంధమైన జీవితం చూజ్ చేసుకొని ఒకవేళ విలువ లేకుండా అయిపోతుంది ప్రియమైన వాళ్ళ. చెప్పి ముగించే మాట ఏమిటి అంటే, ఏ చోటు ఇద్దాం, ఏ వెలువిద్దాం, ఏ స్థాయి ఇద్దాం, తన సమస్తమును మన కొరకు పెట్టిన. రోమపత్రిక 8:31 కూడా అదే కదండి. దేవుడు అన్నాడు, తన సొంత కుమారుణ్ణి మన కొరకు అర్పించుటకు వెనక తీయని దేవుడు మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు? మొత్తం ఇచ్చేసాడట ప్రియమైన వాళ్ళు. అంత వెల మన కొరకు చెల్లించిన మన దేవునికి ప్రతిఫలంగా ఏమి ఇద్దాం అనేది ప్రశ్న.
ఆయన కోరుతున్నాడు సత్క్రియలు ఏందో ఆసక్తి కావాలని. చేద్దామా? చేయొద్దా? దేవుని మాటను బట్టి మన బ్రతుకును మార్చుకుని ఆయనకు సమర్పించుకుందాం వద్దా అనేది మీ వ్యక్తిగతమైన నిర్ణయం, నా వ్యక్తిగతమైన నిర్ణయం. ఎవరిని కంపెల్ చేయటం లేదు. కానీ చెప్పి ముగించిన మాట, ఈ వెల మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండాలి ప్రియమైన వాళ్ళ. క్షయ వస్తువులతో కాదు దేవుడు మనల్ని విమోచించింది, అక్షయమైన అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం చేత విమోచింపబడితేమని మనం తెలుసుకున్నాం కనుక తెలుసుకున్న ప్రకారం బతుకుదామండి. ప్రభువే మనకు తోడుగా ఉండి ఆయన జీవితంలో మనల్ని నిర్మించును గాక.